ఫుల్ గా తిన్నారు సార్. డీజీ రాజేంద్రనాథ్ రెడ్డితో సహా తిన్నారు. ఎవరు తక్కువ తిన్నారు సార్? సార్ వాళ్ళకి ఏ రిజిస్ట్రేషన్ వచ్చినా నా దగ్గరికి పంపిస్తారు సార్. ఏసీబీ కోర్టులో ఉన్నా మీకు తెలియదు ఏముంది. నన్ను వేసేస్తే అంటే నన్ను పట్టుకుంటే మీడియా ముందు నేను నాకేముంది సార్ 60 రిటైర్మెంటే కదా సార్ 6 నెలల్లో. నా జీవితంలో నా పిల్లలు అందరికీ నేను చేయాల్సింది చేసేసా. నాకేం అక్కర్లా. నేను నోరు తెరిస్తే ఏంటి సార్ ఇలా బతుకులు? గవర్నమెంట్ వాట్ ఈజ్ వాట్ అనేది నాకు అన్ని తెలుసు. నన్ను ఏంటంటే వీళ్ళు డబ్బులు కక్కుర్తిపడి ఎక్యూజ్డ్ ఆఫీసర్లు దొరకకుండా నువ్వు రైడ్ చేసి ఎఫ్ఐఆర్ ఎలా బుక్ చేస్తావు? నువ్వు ముందు ఆర్డర్ తీసుకున్నారు. సరే ఆర్డర్ పక్కన పెట్టండి సార్. ప్రాపర్టీస్ చర్చలు చేశారు, అవన్నీ నా పేరు మీద ఏం లేవుగా. నువ్వు ఆరోపించిన బినామీలు బినామీలు అంటే ఎవడు చెప్పాడు నీకు? నువ్వు నీ దగ్గర డబ్బు చెప్పిన విషయాల మీద మీరు తీస్తున్నారు అంతేగా. శ్రీకాంత్ నా ప్రాపర్టీస్ కూడా సీజ్ చేశాడు అని అంటున్నాడు. ఏంది సార్ ఆయన ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయో ఏసీ వాళ్ళు తెలుసా సార్? ఆయన పేరు మీద ఎన్ని ఉన్నాయో, ఆయన పేరు మీద ఉన్నాయన్నీ మన గవర్నమెంట్ కి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళతో ఉంటాయి. ఆయన సొంత ఆయన బంధువులతో ఉంటాయి శ్రీకాంత్ గారికి, అంతే కదా సార్? ఆయన పేరు మీద ఉన్నాయంటే చూడండి, ఆలోచించండి. గవర్నమెంట్ లో ఉన్న పెద్ద వ్యక్తుల విషయంలో చేసుకుని ఉంటాడు. నేను రూపాయి తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేస్తాను కాబట్టి నా దగ్గర చేయించుకున్నాడు ఆయన. ఎలా సీజ్ చేస్తారు? సీజింగ్ అనేది ఎక్యూజ్డ్ ఆఫీసర్ లేకుండా ఎలా సీజ్ చేస్తారు సార్ వీళ్ళు? సార్ నన్ను కెలిగితే ఎట్టా సార్ వీళ్ళు A to Z నాకు తెలుసు కదా సార్. అవును అంతేగా, అందరూ దొరికినట్టేగా సార్. నేనేంటి సార్, మా విజయవాడ చుట్టుపక్కల సబ్ రిజిస్టార్లు అందరూ ఎవడెవడు ఎంత డీజీకి ఇచ్చారు కూడా నేను చెప్పగలను. ఎప్పుడైతే ఇప్పుడు నా కుటుంబాలను గాని నా స్నేహితులను కానీ పిలిచి ఇంటర్వ్యూలు చేశారో అది స్టాండర్డో కాదో పక్కన పెట్టండి. రేపు నేను ఇచ్చింది కూడా స్టాండర్డ్ అవునో కాదో పక్కన పెట్టండి అయ్యారు. నా పేరు మీద రియల్ గా పేపర్ వైజ్ గా ఏ డాక్యుమెంట్ అయినా ఏ ప్రాపర్టీ అయినా ఉంటే నేను నేరస్తుడిని. ఏంటండి వీళ్ళు ఏం చేస్తారు? ఏం కావాలి వీళ్ళకి? నా ఆస్తులు కావాలా, డబ్బులు కావాలి, తీసుకోమనండి, ఇస్తున్నాంగా. నేను ఎందుకు జైల్లో ఉండాలి సార్? చెప్పండి సార్ నాగూర్ గారు. ఎందుకు ఉండాలి నేను? నాకేమక్కర్లా. 60 ఆల్రెడీ 6 months లో రిటైర్మెంట్. నా జీవితం నేను చచ్చిపోయినా నా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు సార్. అంతా సెటిల్. నాకేం కావాలి ఇంకా? మహా అయితే కాదు, నా ప్రాణం కాకపోతే నా పెళ్ళం. నేను చచ్చిపోయినా దానికి పెన్షన్ వస్తుంది. ఇవాళ కాకపోతే 2 సంవత్సరాలకైనా వీడు చచ్చిపోయాడు కాబట్టి దానికి పెన్షన్ ఇవ్వండి అంటారు డిపార్ట్మెంట్, గవర్నమెంట్. పెన్షన్ వదిలేయండి, కూతుళ్ళు చూసుకుంటారు కదా సార్. అన్నం పెట్టరు దానికి, ఎందుకు చూడరు సార్? ఏం చేస్తారు సార్ వీళ్ళు? అర్థం తిరిగిపోతే ఏం చేస్తారు సార్? ఏసీపీ నా దగ్గర డబ్బు నా మీదకి వచ్చి ఈ రకరకాల యాశాలేంటి సార్? రామ్మోహన్ అనే జేడీ గాడు, ఈ రామారావు అనే జిల్లా రిజిస్టారు. నేను చెప్పా శ్రీకాంత్ రామారావుతో ఫ్రెండ్షిప్ చేయబాక. మొన్న 25 లక్షలు ఇప్పించాడబ్బా నీ జోలికి రాడని. 25 లక్షలు ఇప్పించాడు. 25 లక్షలు ఇచ్చా, వెళ్ళి నాకేం అక్కర్లా, నాకు అయిపోయింది లైఫ్. ఇట్ ఈజ్ అండ్ వాస్తవంగా బతుకున్నాం కాబట్టి, ఊపిరి పీలుస్తున్నాం కాబట్టి ఉన్నాను సార్. నేను చచ్చిపోయినా ఎవడు నష్టపోడు. నేను ఏం చేయమంటారు నాగర్ గారు? నేను సూసైడ్ గా నేను చచ్చినాక బయటకు వస్తుందిగా వాళ్ళ సంగతి, వీళ్ళ సంగతి. పెద్దోళ్ళు ఉన్నారు సార్ దీంట్లో. నన్నేటువంటి సార్ అసలు అర్థం లేకుండా. 2 నెలల క్రితం రామారావు డబ్బులు ఇచ్చేద్దాం సింగారు, నువ్వు సేఫ్టీగా ఉంటావంటే నా కొడుకు మాటిని నేను ఇచ్చేసా. వీళ్ళకి ఎంత ఇచ్చాడో మనకు తెలీదు, చెప్పరుగా. ఆడే ఒక్కరోజైనా సింగాడిని జైల్లో చూడాలి, ఒక్కరోజైనా ఏంటి జైల్లో చూసేది? ఇప్పుడు నేను జైల్లోకి వెళ్తే ఏమైపోతుంది సార్? వీళ్ళందరూ బతుకులు చెప్తాగా నేను చచ్చిపోవడానికి రెడీ. ఏం బిగుతారు వీళ్ళు? చంపటం కంటే ఏం బిగుతారు సార్? ఏంటి సార్ ఇది? అసలు మానవత ఎక్కడుంది సార్?